న్యూఢిల్లీలో జరుగుతున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రజా సమస్యలను బలంగా లేవనెత్తుతూ వరుసగా ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఐఆర్ వంటి ప్రజలకు సంబంధించిన కీలక అంశంపై నిరంతరం ఆందోళనలు చేపడుతున్నామని ఎంపీ చెప్పారు. అపోజిషన్ పార్టీలకు మాట్లాడే అవకాశాన్ని నిరోధించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఎంపీ వంశీకృష్ణ విమర్శించారు. పార్లమెంట్లో మా సమస్యలు, ప్రజల సమస్యలు, ముఖ్యంగా కామన్ మ్యాన్ సమస్యలు ప్రస్తావించడానికి కూడా మాకు పూర్తి అవకాశం ఇవ్వడం లేదు. పార్లమెంట్ సమావేశాల్లో మేము ఎస్ఐఆర్ మీద ధర్నా చేయడం జరిగింది. మేము రిపీటెడ్గా ఒకటే అంశం మీద ధర్నా చేస్తున్నాము. ఆపోజిషన్ పార్టీస్కి వాయిస్ ఇవ్వాలి. పార్లమెంట్లో మేము మా ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, కామన్ మ్యాన్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, మా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారు దాదాపు 60 కోట్ల మందిని రిప్రజెంట్ చేస్తున్నాము ఆపోజిషన్ పార్టీలన్నీ కలిసి. మరి మాకు ఒపీనియన్, మాకు వాయిస్ రేజ్ చేయడానికి మాకు అవకాశం దక్కుతలేదు. నాకు పర్సనలీ పెద్దపల్లి పార్లమెంట్ గురించి ఒక కొత్త ఎయిర్పోర్ట్ తీసుకురావాలని చెప్పి ఏదైతే మా పోరాటం ఉన్నదో అది పార్లమెంట్లో రేజ్ చేసి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారితో మేము వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి మాకు ఎయిర్పోర్ట్ వచ్చేటట్టు మేము పనిచేస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ 50 లక్షల రూపాయలు ప్రీ ఫీజిబిలిటీ స్టడీ కూడా కేంద్రానికి ఇవ్వడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ ఫీజిబిలిటీ స్టడీ అయ్యి ఎయిర్పోర్ట్కి ముందడుగు వేసే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.